ఫ్రెండ్స్ ఎంఎక్స్ ప్లేయర్ EAEC3 Pro ఆడియో నాట్ సపోర్టెడ్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికోసం అయితే ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో యొక్క కంటిన్యూషన్ వీడియో ఇది వచ్చేసి. అండ్ మీకు కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతున్నట్టయితే ఈ వీడియో అయితే మీరైతే చూడొచ్చు మీరైతే. అండ్ మనం ఏదైనా హై క్వాలిటీ మూవీస్ కానీ లేదంటే అంటే ఎక్కువ MB ఏదైతే 3.5 GB అలా ఎక్కువ హై క్వాలిటీ మూవీస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు పీసీలో అయితే బాగానే ప్లే అవుతాయి, ల్యాప్టాప్ బార్ పర్సనల్ కంప్యూటర్లో అయితే బాగానే ప్లే అవుతాయి. కానీ మన మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫోన్లో వీడియో ప్లేయర్ ఎంఎక్స్ ప్లేయర్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి ఆడియో నాట్ సపోర్టెడ్ అని కానీ లేకపోతే ఇంకా ఆడియో ప్లే అవ్వకుండా మ్యూట్లో ఉంటాం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకైతే రిపీట్ అయితే అవుతున్నాయి. ఈ ప్రాబ్లమ్కి అయితే సొల్యూషన్ అయితే మీకు అయితే ఈ రోజు వీడియోలో చిన్నగా అయితే చెప్తాను చూడండి. మీకు వచ్చేసి 2 స్టెప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ స్టెప్ ఆల్రెడీ నేనైతే పార్ట్ 1 వీడియోలో అయితే చెప్పాను నేను. అది మ్యాక్సిమం వర్క్ అయింది. అండ్ కస్టమ్ కోడ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి దాంట్లో. అవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను చూడండి. లేకపోతే మళ్ళీ కూడా ఈ వీడియోలో చెప్తాను, మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్ మీకైతే 2 స్టెప్స్లో అయితే చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిస్క్రిప్షన్లోని ఎంఎక్స్ ఏఓ జిప్ ఉంటే డౌన్లోడ్ పెట్టుకోండి. తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేసి డికార్డర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ఉంటుంది. క్లిక్ చేస్తే కస్టమ్ కోడ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు వచ్చేసి మీరు ఏవైతే డౌన్లోడ్ చేసినా ఆ కోడ్ అయితే చూపిస్తుంది. అండ్ దాని మీద అయితే మీరైతే ఒకసారి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రీస్టార్టింగ్ యాప్ రీలోడింగ్ అని వస్తుంది. ఇలా వచ్చి మీకు బ్యాక్ వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసుకోండి. ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే మీరు ఇంకా ఒకసారి ప్లే చేసి చూడండి. మీరు ప్లే చేయగానే మీకు అయితే ఆటోమేటిక్గా అయితే ప్లే అయిపోతుంది. அவருக்கு எல்லா காரணமும் இருக்கு. స్టెప్ 2 వచ్చేసి మీకైతే ఇప్పుడు చెప్తాను. ఈ స్టెప్ 2 వచ్చేసి మీరైతే గూగుల్లోకి వెళ్ళి ఎంఎక్స్ ప్లేయర్ ARMV8 నియాన్ కోడ్ అని చెప్పేసి మీరైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇలా మీరు సెర్చ్ చేయగానే మీకైతే కొన్ని వస్తాయి. కానీ సెకండ్ వచ్చింది కదా ఎంఎక్స్ ప్లేయర్ యాప్ అని, ఈ వెబ్సైట్లోకి అయితే మీరైతే క్లిక్ చేయండి. అండ్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళగానే కొద్దిగా కిందకి అయితే స్క్రోల్ చేయండి. అండ్ కొద్దిగా బాగా కిందకు అయితే స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడండి మీకు ఎంఎక్స్ ఏఓ జిప్ 1.49.1 ఉంది కదా, అదైతే డౌన్లోడ్ అయితే పెట్టుకోండి. మీకు క్లిక్ చేయగానే ఇంకా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. అండ్ వన్స్ డౌన్లోడ్ అయిపోగానే మీరు ఎంఎక్స్ ప్లేయర్లోకి వచ్చి సేమ్ ఇందాక మీరు ఏదైతే ప్రాసెస్ చూసారో సేమ్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి కిందకి వెళ్తే కస్టమ్ కోడ్స్ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయగానే మీకు కోడ్ అయితే చూపిస్తుంది. సో అలాగైతే మీరు అయితే కోడ్ డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాకలాగే రీలోడ్ అయిపోద్ది. రీలోడ్ అయిపోయి మళ్ళీ మీకు అయితే వీడియో అయితే ప్లే అవడం అయితే జరుగుద్ది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్ అండ్ లవ్లీ సపోర్ట్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ని అయితే రిప్లై ఇస్తాను. మాక్సిమం ఏమన్నా అప్డేట్స్ కనుక ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి ఉంచుతాను. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్ అండ్ లవ్లీ సపోర్టింగ్.